సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఏమయ్యా సిగరెట్ తాగితే ఏమొస్తుంది? ముందు పొగొస్తుంది, తర్వాత దగ్గొస్తుంది, ఎప్పుడో క్లైమాక్స్ లో క్యాన్సర్. రేస్తావా? నువ్వు ఆల్రెడీ క్లైమాక్స్ లో ఉన్నావు కదా. ఏంటో అంత మాట అనేసావు? భయపడకు, ఈ పోతో ఏం రావాలేరు, ఛాయ్తో వస్తావు. ఈ ఫోటోలో నా మనిషి కనబడితే దీని ఎన్నుకున్న నంబర్ కి ఫోన్ చేయి, 10,000 ఇస్తా. ఏమంటారా? అలాగే అన్న. అరే బండి స్టార్ట్ చేయరా. పోనీ. ఈ బంపర్ ఆఫర్ అయితే మనకు వర్కౌట్ అవుతుంది. తల్లి మాలతి మాలతి తమ్ముడు చెప్పండి సార్. ఆ ఫోటోలో ఉన్న ఫేస్ ఒకసారి రివీల్ చేయమ్మా. అమ్మదీనమ్మా చచ్చింద్ర గొర్రె. రిషి రిషి వాళ్ళు 10,000 డిసైడ్ చేశారా? నువ్వేంటే కూల్ గా ఉన్నావు, ఒక బోట్ వర్క్ వెళ్ళిపోరా. నా లైఫ్ గురించి నాకేం టెన్షన్ లేదు, నీకు ఎందుకురా? దా కూర్చో. మొన్న ఏదో అమ్మాయి అన్నావు, ఏదో ప్రాబ్లం అన్నావు, చెప్పు సాల్వ్ చేద్దాం. నీ అబ్బా బాగా ఒళ్ళు బర్చిన కూడా దాబాగలి తందూరు రేట్ అంతా అని అడిగిందంట. ఈ సిచ్యువేషన్ లో నా లవ్ స్టోరీ అవసరమా? ఎవర్రా అమ్మాయి? నేను చెప్పను. హే, అమ్మాయి పేరు మాలతి, వాళ్ళ అన్న పేరు భూపతి. భూపతి ఎవరు? అదే రా నీ విలన్. బావా నీ పెళ్లి నేను దగ్గర నుంచి జరిపిస్తాను బావా, నన్ను నమ్ము. ఏంటోరా బాబు, అప్పుడప్పుడు నేను నమ్మాలనిపిస్తుందిరా. నేను నువ్వు నమ్ముకుని ఎప్పుడు బతికేవలే గానీ చెయ్యి. ఒకసారి అమ్మాయికి ఫోన్ చేయి. ఇప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసుకుందో, ఏం చేస్తుందో కనుక్కొని చెప్పు. ఎందుకురా? చెయ్యి బే, స్పీకర్ ఆన్ చేయి. లవ్ యూ రా నాన్న. లవ్ యూ టూరా తల్లి. డెప్త్ ఎక్కువైంది. రే ముద్దులా మ్యాటర్లోకి రా. ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు తల్లి? ఎల్లో కలర్ నైటీ. ఏం చేస్తున్నావు? ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. ఏంటో చెప్పు నాన్న. నీకు మళ్ళీ చేశాను తల్లి. ఓకే. లవ్ యూరా. ఏడ్చేయాలి ఫోన్. చేసుకోరా. షిప్ నుంచి 2 రోజుల్లో లోడ్ దించేయాలి. అరే బ్యాలెన్స్ ఉందిరా, చేసుకో. మా ఫ్రెండ్ చాలా రిచ్లే, ఆడే చేస్తాడులే. ఇదిగో చూడు, చెప్పానా? ఏం పులి, ఏం చేస్తున్నావు? రేయ్, నేను పులినని తెలిసి కూడా నాకు మిస్ కాల్ ఇచ్చావా? నువ్వు పులి అయితే నేను రింగ్ మాస్టర్ రా, ఆడిస్తా ఆట. ఎవడ్రా నువ్వు? ఎల్లో కలర్ నైటీలో మీ చెల్లెలు ఎంత అందంగా ఉందిరా. ఫేస్ ప్యాక్ వేసుకుని ఫేస్ కనిపించకపోయినా మీ సిస్టర్ సూపర్. ఎవరు? అన్నయ్య. రేయ్, ఎక్కడున్నావురా? ఇంత చెప్పిన ఎర్రీ ఫ్లేవర్ లో ఎక్కడున్నా అంటావేంట్రా? 10 నిమిషాల్లో మీ చెల్లెని ఎత్తుకెళ్ళిపోతా. మగాడివైతే ఆపుకో. రే రే, ఏమైందిరా? రేయ్ కనీసం ఇప్పటిదాకా పార్క్ లో కలుస్తున్న వారం రా. నా బతుకు కలుగురు దిక్కులేదు. రే డోంట్ వరీ రా. నువ్వే నా వర్రి, నీ మా పర్రి. అల్గో నమస్తే అన్న. ఏంటన్నా చంపడానికి వచ్చారా? ప్రభు ముందు ఎందుకన్నా అలా బయటకు వెళ్దాం. రేయ్, నీకు 3 రోజులు టైం ఇస్తున్నా. జీవితంలో మిగిలిన కోరికలు ఏమన్నట్టు తీర్చుకో. 4వ రోజు చస్తావు. చాలా థ్యాంక్స్ అన్నా. రేయ్ పదండ్రా. అన్నా ఎక్కడికి వెళ్తున్నారన్నా? సెటిల్మెంట్ కి వెళ్తున్నాం. యా అన్న నేను వస్తానన్నా. అది కాదు. పోతుంది సినిమాకి కాదు, సెటిల్మెంట్ కి. తేడాలు వచ్చినాయనుకో ప్రాణాలు పోతాయి. తొక్కలో ప్రాణాలు ఎలాగో పోతాయి, మీరే తీసేస్తున్నారు. చిన్నప్పటి నుంచి సెటిల్మెంట్ చూడాలని కోరికన్నా. సినిమాలో తప్ప ఎప్పుడు బయట చూడాల. ప్లీజ్ అన్నా, నేను వస్తా. అంటే అది కాదు. అరే, ఎక్కు. అని నువ్వే చెప్తావరా? నేను చెప్పాలి. నువ్వెక్కడా? అన్నా నువ్వు ఎవరైనా ప్రేమించావన్నా? ఓ చెట్టీలు వేసుకున్నప్పుడు శ్రీదేవిని, ప్యాంట్లు వేసుకున్నప్పుడు సింహరాన్ని, మరి ఇప్పుడు ఇలియానని. ఏం చేసుకోనికే? సంకలేసుకు అన్నా నమస్తే అన్నా. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? అన్నా అది చేద్దామని ఆడికి పోతున్నామన్నా. ఆ. అంత లోపల జరిగిందన్నా. ఆ. ఈ జరిగాడు ఇక్కడ ఉన్నాడన్నా. ఏం జరిగింది? ఎవడున్నాడు? లేడు. ఎవడున్నాడు? ఎవడు లేడన్నా. ఆ స్టూడెంట్ నా కొడుకుని చంపండ్రా అంటే చంపకుండా ఏం పీకుతున్నారా? సాయంత్రానికల్లా ఆడ తల మీ ముందుంటున్నా. ఏమైందన్నా ఇడు నువ్వు? జీప్ ట్రబుల్ ఇచ్చిందిరా, రిపేర్ చేయించుకొని మీరు దాంట్లో వెళ్ళండి. కీస్ అందులోనే ఉన్నాయిగా? అందులోనే ఉన్నాయన్నా. అమ్మ అయిపోయాం.
అన్నా జీప్ రెడీ అయింది. అన్నా జీప్ రెడీ అయిందంట. మైకేల్ అన్నా. మీ పని మీరు చూసుకోండి. అట్టగన్నా. అన్నా ఆ. రిషికి ఆ. 3 రోజుల టైం ఇచ్చినావు కదా, ఆ. 2 రోజులు ఉంది కదా, ఆ. మళ్ళీ సాయంత్రం వాళ్ళు ఎట్లా చంపుతావనా? దగ్గర రా. చెప్పరా చెప్పు. బండి తెస్తావు రా. రే అప్పలకొండ, సరుకు తీసుకోవడం కదరా, పేమెంట్ కూడా పంపాలి. నేను తర్వాత ఫోన్ చేస్తాను రా. ఏంట్రా మా వాళ్ళు వచ్చి డబ్బు అడిగితే ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నావంట. అంటే ఇప్పుడు నువ్వు పీకడానికి వచ్చావా? అన్నా నీకేం పిక్కుడుగా లేక అనిపిస్తున్నాడు రా? అంత సూటిగా అడిగితే అవును ఏం పీకుతారని నొక్కి మరీ అడుగుతాడు. అట్ట పీకించుకోవడం అవసరమా? రేయ్, నువ్వు బతుకుతుంది భూపతి అన్న దయాదాక్షిణ్యాల మీద, అది గుర్తు పెట్టుకో. గుర్తుంది కాబట్టి అన్న దయాదాక్షణల మీద బతకడం ఇష్టం లేక అన్న ప్లేస్ లోకే వద్దాం అనుకుంటున్నాను. రేయ్, తప్పు మీద తప్పు తప్పుడు సంకేతాలను ఇస్తాయి. అప్పుడు అన్న తప్పు చేస్తాడు, నువ్వు తప్పిపోతావు. అన్నకో సారీ కొట్టి అడిగిన డబ్బిచ్చేయి, నువ్వు తప్పించుకుంటావు. సారీ చెప్తే మీ అన్న తప్పుకుంటాడేమో కానీ నేను తప్పుకోను. నువ్వు భూపతి రైట్ హ్యాండ్వి. నిన్ను చంపేస్తే ఆండి చంపేసినట్టే. ఏసేంట్రా? ఏంటన్నా నువ్వే సెటిల్ చేస్తావు, డీల్ మ్యాటర్ సెటిల్ చేస్తున్నారు. కొన్ని సెటిల్మెంట్స్ ఇలాగే ఉంటారా బాబు? సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నా అంత తొందర అంటారా నీకు? నరకరా? నేను నరకను. ఎందుకు నరకవు? ఆ నరిగితే నువ్వు నన్ను నరికేస్తావు. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తాం? పారిపోతాం. సెటిల్మెంట్ అయిపోయినట్టు అన్నా, వెళ్దాం. నన్ను చంపితే నువ్వు బతికేవాడు కదా, నన్ను ఎందుకు కాపాడావు? ఒకటి చేస్తే వచ్చి బతుకు, నాకొద్దన్నా. అరే నాటు నాటేరా. నమస్తే అన్నా. ఏంట్రా ఇలా వచ్చావు? మీరే కదన్నా 3 రోజులు ఎంజాయ్ చేయమన్నారు, మీతో కలిసి మందు కొడదామని వచ్చా. రా, కూర్చో, ఎంజాయ్ చేద్దు కానీ కూర్చోని. ఇంటికి వెళ్ళిపోయినా భయ్యా. ఇదిగో తాగు. ఏంటి అన్ని నువ్వే చెప్తున్నావు, నేను చెప్పాలి? తాగేది మందే కదా, ఎవడు సేంది? తాగేది మందే కదన్నా, ఎవరు తాగితే ఉంది. దోలు తిరిగి ఏంట్రా అంత డల్గా ఉన్నావు? మందు దాటప్పుడు పారిజాతం ఉంటే మంచి ఉంటది అనుకుంటుండు. పారిజాతమా? పిలువానా పిలు. ఏంటి పారిజాతన్నా? అది అరిచి గీ పెట్టినా రాదు. అన్నా నువ్వు అరవక్కర్లా, అరిచికి పెట్టక్కర్లా, ఒక విజిలే చాలు వచ్చేస్తది. అవునా? నువ్వు వెయ్యనా? ఆ? నువ్వు వెయ్యి చెప్తా. ఏంట్రా ఇది? నీ పుట్టినరోజు కదన్నా. నా పుట్టినరోజు నాకే తెలియదు, నీకెలా తెలుసురా? చర్చి ఫాదర్ చెప్పాడన్నా, సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే రోజు కేజీహెచ్ హాస్పిటల్ బయట పడున్నా ఉంటానా. అమ్మ నాన్న ప్రేమ అంటే నాకు తెలుసన్నా, దానికి నువ్వు పుట్టినప్పటి నుంచి దూరం అయ్యా. అదేంటో అన్నా, నాకు నేను చూస్తున్నప్పుడల్లా నీకు తోడబుట్టిన వాళ్ళ అనిపిస్తుంది. రానా కేక్ కట్ చేయి. రానా కేక్ కట్ చేయి. కట్ చేయనా? అన్నా 20 ఏళ్లుగా బతికిస్తున్న వాడి కంటే 3 రోజుల క్రితం పరిచయమై ఒక్కసారి బర్త్డే చేసిన వాడు ఎక్కువైపోయాడ్రా నీకు. అన్నా
చెడ్డోళ్ళు ఈ ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటారు కానీ మంచోళ్ళు కొన్ని చోట్లే ఉంటారు. ఆడు మంచోడన్నా అన్నొదిలే అన్నా. గోచి కట్టినప్పటి నుంచి గుడ్డులా పనిచేసావన్నా ఒకే ఒక్క కారణంతో వదిలేస్తున్నా. పో పో. రాయ్ ఇంకెప్పుడు కనిపించకు. అన్ని వైపులా వెతకండి రా. రిషి గారు ఏంట్రా ఈ టైంలో చేస్తున్నాడు? నీ లవర్ డీటెయిల్స్ కోసం అయి ఉంటదిరా. హల్లో రే అర్జెంట్గా నీ లవర్ ఫోన్ చేయరా. చూస్తూ అవుతున్నారా? నీ అబ్బా నాకు చూసి కారుతుంది బే. తొందరగా ఫోన్ చేసి కాన్ఫరెన్స్ పెట్టు. చెయ్యక వస్తానా? ఏం చేస్తున్నావు తల్లి? ఆమ్లెట్ ఇస్తున్నాను నాన్న. ఏ డ్రెస్ లో ఉన్నావు తల్లి? బ్లాక్ సారీలో ఉన్నాను. కట్ చేసేయంట్రా. వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిందిగా. మళ్ళీ వీడు ఫోన్ చేశాడు. ఎరా పులి చెప్పరా. ఏంట్రా ఒంటరిగా ఉన్నావు? నీ చెల్లెని ఎత్తుకెళ్తున్నా. ఏంటి నీ చెల్లె ఎక్కడ ఉందని వెతుకుతున్నావా? వంటగదిలోకి రారా. బ్లాక్ సారీలో నీ చెల్లి ఎంత అందంగా ఉందిరా. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్. తింటే నీ చెల్లెల చేతి ఆమ్లెట్ తినాలరా. నేను ఎక్కడ ఉన్నా పట్టుకోరా. పట్టుకో. హలో రాయ్, అర్జెంటుగా ఇంటికి రండ్రా. ఎందుకన్నా? వాడెవడో నా చెల్లెల్ని ఎత్తుకెళ్తానంటూ ఫోన్ చేశాడు. ఎవడన్నా? అరే బోరే నీ అబ్బా, రండ్రా. రాయ్ బండి స్టార్ట్ చేయి. వచ్చేయండి రా. అన్నా ఇక్కడనా? చంపండనా, చంపేయండినా. ఆడు అందుబాటులో ఉన్నాడా? వేసేద్దామనా? రండన్నా, చంపేయండినా. సంగతి తర్వాత చూద్దాం, ముందు పోనీ. అరే వెళ్ళిపోతానేంటనా? రాయ్ మూల మూల ఇంకండి. వదిలేదు నా కొడుకుని. ఇంచు ఇంచు వెతకండ్రా నా కొడుకుని. ఎంత ధైర్యం ఉంటే ఈ భూపతిని టెన్షన్ పెడతావురా? ఈ రోజు నా చేతిలో చచ్చావురా. వెతకండ్రా నా కొడుకుని. రాయ్ మొగాడి అయితే బయటికి రా. ఫోన్ చేస్తావురా ఫోన్? అతి తెలివి చూపించొద్దు దొంగ నా కొడక. రేయ్, నువ్వు అటువారా, నువ్వు ఇటువారా. దమ్ముంటే రారా. మా అన్న నీకు అంత బీపీలా కనిపించాడా? అలా బిపి అనున్నాను. రేయ్, ఏంట్రా ఇక్కడ గొడవ? అన్న 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 ఇక్కడ ఎవరు లేరన్నా? చూసామనా? ఇవ్వలేడు. అంతా వెతకాం, ఎవడు లేడన్నా. ఏంట్రా లేడు లేడు అంటారు? నా చెల్లెలు గుడ్డు పగలగొట్టే విషయం వాడికి తెలుసు, కానీ నాకు తెలియదు. వాడిక్కడే ఉన్నాడ్రా, వెతకండి. అన్నా నిజంగా ఎవడు లేడన్నా. వాడు కాల్ చేసిన నంబర్కి మళ్ళీ కాల్ చేయి. నా కొడుకు సెల్ ఆఫ్ చేశాడు. రై ఈ నంబర్ ఎవరిదో కనుక్కోండ్రా. 900 కొంటే సిమ్ కార్డ్ ఫ్రీ. తీసుకుందామా? పక్కడారా. రేయ్, మా గురువు గారండి, ఆయనతో పని ఏంటండి? అంత అరకాయ కావాలి. ఆయన చాలా బిజీ అండి. దీపికా పదుకునేది ఉన్నారండి. ఏమండి చీర కొనిస్తానన్నారు? కొనిస్తాలేవే, మన ఇద్దరం కలిసి కొనుక్కుందాం. మరి నాయికా? అది కూడా కొనిస్తాలేవే. మరి నగలు? నగలు ఎయిర్టెల్, డొకోమో, టాటా అన్ని కొనిస్తాలేవే. యా హలో గురుగారు, ఎక్కడున్నారు? స్వర్గానికి అరంగడం దూరంలో ఉన్నాను రా. నీకోసం రౌడీలు వచ్చారు. నా కోసం కాకపోతే నీకోసం వస్తారేంట్రా రౌడీలు? ఓహో, ఇంతకీ ఎవరు గురుగారు వాళ్ళు? నా ఫ్యాన్స్ అయి ఉంటారా? చూస్తుంటే వాళ్ళు ఫ్యాన్స్ లా లేరండి, ఫ్యాక్షనిస్ట్ లా ఉన్నారు. ఫ్యాక్షనిస్టులా? ఫ్యాక్షనిస్టులు మనతో పని ఏంట్రా? సొమ్ములు కావాలా, డబ్బులు కావాలా? మీ తలకాయ కావాలంట. నా తలకాయ కావాలా? నా తలకాయ వాళ్ళు ఏం చేసుకుంటారా? ఏమో గురువు గారు, పెద్ద పెద్ద కత్తులు పట్టుకుని 10 మంది వచ్చారు, మీ గురించి అడిగారు. ఏం చెప్పావు? ఎందుకన్నా మంచిదని కాసేపు పడుకోవడానికి దీపికా పదుకునే ఇంటికి వెళ్ళారని చెప్పాను. థ్యాంక్స్ రా. ఏమండి నా మొగుడు వచ్చాడు. నీ మొగుడు కాదే, నా మొగుడు వచ్చినట్టున్నారు. ఏం వెళ్ళారు? ఓకే
నీ పేరేంటి? దీపికా పదుకొని. పనుకోమంటుంది పడుకుంటా. ఆ బ్రహ్మిగాడు ఎక్కడ? లేడు. రేయ్ ఇంత ముందు లోపల వచ్చిండట వెతుకురా పోయి. ఇంతకు ముందే వచ్చాడు. కూల్ డ్రింక్ తాగడానికి సెంటర్కి వెళ్ళాడు. పద వచ్చి చూపించు. వెళ్తే మీకే కనిపిస్తాడుగా. వాడు ఎట్లుంటాడో మాకు తెలియదు కదా. తెలియదా? దొరికారా? వాడు ఎలా ఉంటాడో నేను మీకు చూపిస్తాను. మడతలు పెట్టి. అయితే పదండి చూపిస్తాను. దీపిక ఇదిగో బ్రహ్మి గారు నీకు 500 ఇమ్మన్నారు. ఓకే. రమ్మిగాడు ఎక్కడ? బ్రహ్మి గాడేంట్రా గాడు? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం తెలీదా? ఆయన ఎవరు అనుకున్నావు? మా గురువు గారు రా, సాక్షాత్తు దైవ స్వరూపుడు. చెప్పలేసుకో, రాయ్ కంపలేసుకో. వేసుకో, చెప్పలేసుకో, కళ్ళు మూసుకో, దండం పెట్టుకో. ఆ దించో. మీ గురుగారు ఎక్కడ ఉంటారు సార్? ఆ దీపికా పట్టుకొని శారీస్ కొట్టడానికి కళామందిర్ వెళ్ళాడు. సార్ కొంచెం మాట్లాడే పని ఉంది, ఆ? అర్జెంట్ గా తీసుకెళ్తారా? ఓకే, నువ్వు నాకు నచ్చావురా. నీ పద్ధతి నచ్చింది. బొమ్మ రాక్షసులా ఉన్నా గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నావు. బొమ్మ రాక్షస? అదే అనా కులాల దిష్టి కోసం కాకులు వాళ్ళకుండా ఒక కుండ పెడతావు చూడు. దిష్టి బొమ్మ? అదే. తెరి వెళ్దామా సార్? ఓకే ఓకే ఓకే, కమాన్ ఫాలో మీ. రే 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 ఆగరా, ఇలారా. రే బ్రహ్మి నీకు తెలుసా నాకు తెలుసా? నీకు తెలుసు. మరి నువ్వు ఒప్పుకుంటే వెళ్తున్నావు ముందు, ఒప్పుకుంటే వెళ్తున్నావు. కమాన్ ఫాలో మీ. రమ్మేడి బ్రహ్మియా? బ్రహ్మి ఇడిగో. నమస్తే. ఆగా. బ్రహ్మి అంటే కామన్ మ్యాన్ అనుకున్నావా? నీలాగే డఫాగాడు అనుకున్నావురా? ఆయన ఒక పెద్ద మహా మనిషి. ఆయన మహా షాపింగ్ చేయడానికి వస్తాడరా. నీలాగా పిచ్చ పిచ్చగా లఫ్ ఫుడ్ గా తిరగడరా. ఆగు, నువ్వెక్కడికి? నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. వెయిట్ చేయరా. ఏమై మంచి సీరియల్ చూపించు. మేడం గారికి సార్? లేదు కీప్ గారికి. ఎలా ఉంటారు సార్? నీకెందుకురా డీటెయిల్స్? పెద్ద డఫాగాళ్ళ ఉన్నావు. ఓకే, దీపికా పడుకొని హైట్, ఖుష్బు వెయిట్, హన్సిక కలర్ మాత్రం కాదు. ఎలా చెప్పగలిగావురా? నాకు తెలిసిపోతుంది సార్. చూడండి ఈ పూలు ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ కలర్ చూపించు. ఇది ఎదిరిపోతుంది సార్. అంతేనా? అరే ఇలారా. ఈ చీర ఎలా ఉందిరా? బాగుంది. చూసి చెప్పరా. చాలా బాగుంది. చాలా బాగుందా? ఇది పక్కన పెట్టవే. ఇది ఎలా ఉంది? బాలే. బాలేదా? అసలు బాలే. ఒట్టు? ఒట్టు. అయితే అది ప్యాక్ చేయవే. లేకపోతే నీ సెలక్షన్ ఏంట్రా? ఫోన్ సార్ దగ్గర నుంచి. హలో, నేనే బంగారం, నువ్వెక్కడున్నావు? ఆడవాళ్ళందరూ ఎగబడే కళామందిర్ షాప్ లో ఉన్నాను. షాపింగ్ చేస్తున్నాను సింహం లాగా. వాళ్ళు నేను గుర్తుపట్టలేదు కదా. ఎవరు? ఆ డఫాగాళ్ళు నన్ను ఎక్కడ గుర్తుపడతారు? సరే గాని అద్భుతమైన శారీ ఒకటి కొన్నాను. ఇంకేం కావాలో లిస్ట్ చెప్పు. అదే మరి. అవును అవును అని సాగదీసి అడుగుతావు. నువ్వంటే నాకు ఇష్టం కదా. బాగా ఓవర్ చేస్తున్నాడు. బ్రహ్మిగాడు దొరకని వాడిని విని కలిపేసేద్దాం. రావేంట్రా? ఇంకా మీ గురుగారు షాపింగ్ అయిపోలేదా? అయిపోయింది. గురువు గారు ఇప్పుడు జ్యువెలరీ షాప్ లో ఉన్నారంట. అక్కడేవో డైమండ్ నెక్లెస్ లు, చెవులకయ్యో, మెళ్ళయ్యో, చైలు కొనాలన్నారు. నన్ను అక్కడికి రమ్మన్నారు. త్వరగా రండి. సార్ బిల్ సార్. బిల్లా? బిల్లు 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 ఏంట్రా చూస్తావుట్రా? బిల్లు కట్టు. నువ్వు చిలకుంటే మేమెందుకు కట్టాలి? మీరెవరి కోసం వెతుకుతుంటే నేను ఎతికి పెట్టడలా? అందుకోసమే. కట్టు కట్టు కట్టు. ఏంటి చూస్తావంటే? బిల్లు కట్టకపోతే వెళ్ళేస్తారా? నేను కడతాను. నమస్కారం సార్. నమస్తే సార్. ఇదెంత సార్? 2 lakhs సార్. 2 lakhs సార్? 2 lakhs. ఓకే, వెరీ గుడ్, బాగుంది సార్. ఇది ఒకటి ఇవ్వండి సార్. ఇదెంత సార్? 2 lakhs సార్. 2 lakhs. అవును సార్. ఇదెంత సార్? ఇది 3 lakhs సార్. ఓన్లీ 3 lakhs. హలో, ఇవన్నీ కొంటుండు, బిల్లు మనతోనే కట్టించేటట్టుండు. బ్రహ్మిగాడు దొరికిన వెంటనే విని పని చెప్తా. అదెంత బాబు? 1 lakh సార్. 1 lakh మొత్తం కలిపి ప్యాక్ చేసేయండి. అలాగే సార్. మొత్తం ఎంత అయిందన్నారు? 8 lakhs సార్. 8 lakhs. ఓకే. 8 lakhs. 8 lakhs. 8 lakhs. 8 lakhs. చూస్తావేంటి 8 lakhs అని కట్టు. అన్నా కడతాడు. సూపర్. గురుగారు మీరేటండి ఇక్కడ ఉన్నారు? నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? నువ్వేంట్రా ఇక్కడ? మీరు ఎదుగుతున్న గురుగారు ఇక్కడే కదా ఉన్నారు. వీరే మా గురువు గారు. అమ్మో, అయ్యో ఆ? జరిగిపోయాను రా బాబు. సార్, మీరింత సైలెంట్ గా ఉంటే ఏదో వైలెన్స్ జరుగుతుందేమో భయంగా ఉంది సార్. మనం ఏదైనా మాట్లాడుకుందాం సార్. విల్ డిస్కస్ సంథింగ్. నువ్వు ఉంచుకునే దానికి చీర కొనడానికి పైసలు మేము కట్టాలన్నారా? ఎందుకు సార్? మీరు కూడా కావాలంటే దాన్ని ఉంచుకోండి సార్. మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు సార్. ఈ టాపిక్ వద్దు సార్, చాలా సివియర్ గా ఉంది. వేరే టాపిక్ మాట్లాడుకుందాం సార్. ఆ గోడకేసిన రెడ్ కలర్ చాలా బాగుంది సార్. సూపర్. అది రెడ్ కలర్ కాదు, బ్లడ్ కలర్. బ్లడ్ కలర్. కోడిని గోడ మీద పెట్టి కోసారా సార్? కోసింది కోడిని కాదు, మనిషిని.
మనిషినా? ఓకే ఓకే, అయితే అయింది కానీ మధ్య మధ్యలో ఆ ప్యాచీ లేకపోతే ఇంకా బాగుండేది సార్. నువ్వేం ఫీల్ అవ్వకరా, ఆ ప్యాచెస్ ని నీ బ్లడ్ తో కవర్ చేద్దాం, ఓకేనా? నా ప్లేట్ తో కవర్ అబ్బా చాలా మంచోడినా. ఫోన్ ఎవర్రా? బంగారం సార్. మాట్లాడిక్కడే. అంటే పర్సనల్ మ్యాటర్ కదా సార్, అక్కడికి వెళ్ళి మాట్లాడు. మేమేం ఫీల్ కాము, ఈయనే మాట్లాడు. నేను ఫీల్ అవుతాను సార్. నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలరా? మాట్లాడిక్కడే. అబ్బా అంత రెస్పెక్ట్ గా చెప్పినప్పుడు ఇక్కడే మాట్లాడతాను సార్. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ ఆన్ చేయడం ఎందుకు లేండి సార్? రాయ్ స్పీకర్ ఆన్ చేయి. అలాగే. హాయ్ బంగారం. హాయ్ బంగారం. బంగారం నువ్వు మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడు బంగారం. ఏమ్మా? ఏం లేదు, ఫ్రెండ్స్ చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు. చీర తెస్తానన్నా? ఆ చీర అదే ఆ పని మీదనే ఉన్నా. నువ్వు మామూలోడు కాదు బంగారం. ఆ చంపడానికి వచ్చిన రౌడీల్ని బురుడి కొట్టించావంటే వాళ్ళు ఎంత ఎదవలో అర్థమైపోయింది. అబ్బాయి నువ్వు ఉండు, తర్వాత పోదు కానీ పొగినంత వరకు చాలు. ఆ రౌడీల చేత నగలు కొనిపిస్తానన్నా కొనిపించావా? నగలకి పెట్టాయి, ఫోన్ పెట్టాయి. బ్రెయిన్లెస్ ఫెలో. బావా బావా ఎవరిని? బావా బాబా మిమ్మల్నే బావగారు. వీడెవడో అమాయకుడిలా ఉన్నాడు. కమిట్ అయిపోతే బెటర్, సేఫ్ గా బయటపడచ్చు. బామర్ది బావా రా బావా. బామర్ది బామర్ది వీళ్ళు నన్ను కొడుతున్నారు బామర్ది. కొడుతున్నారా? ఆ, రేయ్ ఈయన మన బావరా, ఆ, కొట్టకూడదు. ఆ. బామర్ది మనం ఎక్కడ కలుసుకున్నాం బామర్ది? ఫోన్ లో. ఆ, కరెక్ట్, కరెక్ట్. ఫోన్ లో కలుసు. నేను బామర్ది రోజు ఫోన్ లో మాట్లాడుకుంటాను తెలుసా నీకు? మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటా నీకు ఎందుకురా? చెప్పు తెగిపోద్ది. కాబోయే పెళ్లతో లక్షతమై మాట్లాడుకుంటాం, మధ్యలో నీకు అవసరమా? బావగారు ఏం మాట్లాడుకుంటారో చెప్పాలంట. అవును బావగారు, మీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఎందుకులేండి, అంతా అయిపోయిన తర్వాత ఏజ్ ఎందుకండి? ఏరా అన్ని అయిపోయిన వాడికి నీకు నా చెల్లెలెందుకురా? అయ్యో మీరేం మాట్లాడుతున్నారు గురు? నాకు ఫోన్ చేసి నా చెల్లిని ఎత్తుకెళ్లిపోతానని బెదిరిస్తావా? నేను మీకు చెల్లెలు ఎత్తిపోవడం ఏంటి సార్? అయ్యా పదాక నువ్వే చెప్పినావు కదా ఫోన్ లో మాట్లాడుతానని. ఏదో ఫ్లో లో మాట్లాడలేవా? ఈ నంబర్ ఎవరిది? ఏ నెంబరు? ఈ నంబర్ ఎవరిది చెప్పు. కొంపతీసి నా పేరు మీద ఉందా? అవును నీ పేరు మీద ఉంది. ఏయ్, నిజం చెప్పు లేదంటే. సార్ నిజం చెప్తాను సార్, ఒట్టు సార్. నా పేరు స్వామి అండి. సిమ్ కార్డులు అమ్ముకొని బతుకుతుంటాను సార్. ఎవరికైనా డాక్యుమెంట్ లేకపోతే నా పేరు మీద ఇప్పిస్తుంటాను సార్. అంతే సార్. నీది కదా? ప్రమాణ పూర్తిగా నాది కాదు సార్. ఇట్లా చెప్తా అయినాడు అది తెప్పి. ఏంట్రా అదంటే? అదేనా పొడుగుంటది, కాలు చేరవేస్తా చూడు. అరే కాలిస్తే ఎర్రగయ్యేదేంట్రా? అదే సార్ నాకు తెలిసింది సార్. కడ్డీ సార్, ఇనుప కడ్డీ కాలిస్తే ఎర్రగా ఉంటది కదా. అది ఎందుకు తెలుసారా? వాతలు పెట్టడానికి సార్. లోపల కూర్చోడానికి. సార్ మీకు దండం పెడతారు సార్, నాకేం తెలియదు సార్. వీడికేం తెలియదు, వదిలేయండి పోరా. థ్యాంక్ యూ సార్, మీకు దండం పెడతారు సార్. ఎక్కడ పెడతారు? అయ్యా అలాగే సార్. తప్పగా హాయ్ ఏరావాడు బెస్ట్ ఫ్రెండ్ చేయుపునట్టు ఊపుతున్నాడు. అరే నాకేం తెలుసానా? అన్నా మధ్యలో ఒకటి ఉందానా? ఏంట్రా? అదే అన్నా, కొంతమంది చిన్న ఉంటది, కొంతమంది పెద్ద ఉంటది చూడు. ఏంట్రా అది? అరే అన్నా, మనం బాత్రూమ్ లో పోతా చూసుకుంటాం చూడనా, ఆడోళ్ళ కంటే చాలా ఇష్టం అది. చెత్త నా కొడుక, ఏం మాట్లాడాలో తెలీదా? అరే అది కాదానా, పౌడరా? ఆ పొడలు పెట్టుకొని చూసుకుంటాం చూడానా, అది అద్దమా? అద్దమనా? అద్దం ఉందా నాకు తెలీదా? లోనికి ఎలా వెళ్ళాలో చెప్పు. ఏముందనా, అట్లా పోదాం రా. ఎర్రి పప్పల వాడు ఎలా పోయాడు రా? అన్నా నేను చూడు ఉందనా. ఏరా నా మీదే చేస్తావా? చదిరా హలో నేను కూడా వస్తున్నాడు. అమ్మా నేను మెట్రోలు కాదురా, సెల్ఫ్ డిఫెన్స్ రా. మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించిన ప్రతి వాడు ఇలాగే అంటాడు రా. అరే మెల్లవని రాబోయ్. హలో హార్బర్ గోడంలో ఉన్నాడు. అవునా? రోయ్ ఆ రిషిగాడు హార్బర్ గోడం దగ్గర ఉన్నంట, బండి తీరా.
అన్నా ఒకసారి సుబ్రాజానికి ఫోన్ చేయనా? అరే అవసరం లేదురా అబ్బాయి, ఆ రిషియాన్ని మనమే లేపేసినాం అనుకో, అన్న దగ్గర మన లెవెల్ వెళ్తారు. తీ ఏంట్రా వీళ్ళందరినీ కొట్టేసి ఒక్కడే ఎందుకు వదిలేసానంటావు? నేనంటే నీకు లవ్ కదానా? నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ మరి. తీ 10,000 తీ. 10,000 ఏంది? నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడికి ఇస్తాను కదరా. ఫోన్ చేసినావు కనా? ఫోన్ చేసింది మనమే. నువ్వా? యా, ఫోన్ చేసి పిలిపించి మరి అన్నవేమనా? రే నసా అవి తీరా. అదరా లేవానా? ఫోన్ నీ దగ్గర పడుకుంటావా? మరి ఏదో ఒకటి చేయరా. ప్రస్తుతానికి పైసలు లేవానా? ఈ బంగారు చేతితో అడ్జస్ట్ అయిపోనా? వస్తా.